హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అక్షయ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా చూడండి, ఒక లైక్ ఇవ్వండి, మీకు ఒక కామెంట్ పెట్టండి. ఫుల్గా ఒక వీడియో పెట్టాను అనుకోండి, మీరు జరపకోకుండా చూడాలి, ఫుల్గా చూడాలి. అలా చూడగలిగితే వాచింగ్ అవర్స్ పెరుగుద్దండి. ఒక వీడియో ఒక 2 నిమిషాలు ఒక సెకండ్లో చూసి అలా దోసుకుంటా వెళ్ళిపోతే ఆ వీడియో వాచింగ్ అవర్స్ రాదండి. ఏమండి, ఇంకోటి ఏంటంటే 4000 గంటలు అవ్వాలి అంటే నాకైతే వేలు కాదండి, ఏం చెప్పాలో తెలియట్లేదు. 200 గంటలు అయిందండి. 200 గంటలు అంటే 4000 గంటలు ఎక్కడ, 200 గంటలు ఎక్కడండి చెప్పండి. అంటే నాకు చూసేవాళ్ళు 10లో ఉంటున్నారు, వీడియో షార్ట్ పెడితే 100లో ఉంటున్నారు, వేలల్లో మాత్రం దాడతలేదండి. ఏమండి, నాకనే కాదు చాలామందికి, ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళకి, ఇప్పుడు వచ్చే వాళ్ళకి, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఉపాధి దీని మీదే ఆధారపడి ఇప్పుడు యూట్యూబ్ పెట్టగానే వీడియోలు చేస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూస్తున్నారు, దాని ద్వారాగా డబ్బులు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో చాలామంది వీడియోలు పెడుతున్నారండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు. నేనే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఎంతో కొంత డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో చదువు ఉన్నా చదువు లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా వీడియోలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారండి. ఆ వీడియోలకి మీ ఆదరణ ముఖ్యమండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియో చూడాలి, ఫుల్గా చూడాలి. ఫుల్గా చూడకపోయినా పోనీ ఆన్ చేసి పెట్టేసినా సరే సరిపోతుంది, కానీ మిమ్మల్ని శాసించే అంత అధికారం మాకైతే లేదు. నాలాగా చాలామంది ఉన్నారండి ఛానల్ పెట్టిన వాళ్ళు. కానీ ఇందులో ఒక నిజం మీకు తెలియజేస్తాను, అది మీరు అర్థం చేసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయండి, కరోనా వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు. వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లక్షల్లో సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు వాళ్ళకి వేలల్లో చూస్తున్నారండి. ఒక వీడియోకి వచ్చి కనీసం ఒక 10,000 మంది చూడాలండి. షార్ట్లు వచ్చి లక్షల్లో చూస్తున్నారు. వాళ్ళకి నిజంగానే డబ్బులు లక్షల్లో వస్తున్నాయండి. వాళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళే. వాళ్ళని చూసి డబ్బులు ఇంత వస్తున్నాయి, వీళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని నాలాంటి వాళ్ళు, ఇంకా ఎంతో నేనంటే మధ్యతరగతి కుటుంబం దాన్ని, ఇంకా కొంచెం మాకంటే కొంచెం చేతి పని, కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఛానల్స్ పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఉపాధి. కొంతమందికి మీరు కూడా న్యాయమే చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని మీకు వీడియోలో చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వీడియోలు చూస్తున్నారు. వాళ్ళకి మానిటేషన్ గమ్మునవుతుంది, వేలల్లోనూ లక్షల్లోనూ వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు. అలాగే లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయండి. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నాను. ఇప్పుడు నాలాగా మధ్యతరగతి ఉన్నవాళ్ళు చెప్పలేం, ఏమండి నేను డబ్బుల కోసం చేస్తున్నానండి, మీ సహాయం నాకు కావాలండి అని తెగించి చెప్పలేమండి. ఎందుకంటే కొంచెం అభిమానం అడ్డు వస్తుంది కదా. అయినా సరే ఎప్పటికొకప్పటికి అవుతుంది, ఎప్పటికొకప్పటికి సక్సెస్ అవుతుంది. వీడియో చూస్తూ ఉంటారు, అలా పెడతా ఉంటే చూస్తూ ఉంటారు అనేసి భావంతో వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నామండి. కొంతమంది అయితే చేయలేక ఎందుకు పెట్టినప్పుడు కనీసం ఒక 100 మంది కూడా చూడట్లేదు, 200 మంది కూడా చూడట్లేదని చాలామందికి విరక్తి వచ్చేసి మానేస్తున్నారండి. నేను ఒక సంవత్సరం మానేసి అలాగే వదిలేసానండి. కానీ ఈ మధ్యన మళ్ళీ కొంచెం చేస్తే పోనీలే, ఎప్పటికొకప్పటికి వస్తాయి, మన దయ, ఆ భగవంతుడి ప్రాప్తి, ప్రజల అభిప్రాయం మీరందరూ చూస్తేనే భగవంతుడు దయ తెలిసి మీరు కూడా మీ మనసుకి చూడాలనిపించి చూస్తారు తప్పించి బలవంతం చేయకూడదు కదండి. ఇందులోని మీకు ఏమనిపిస్తే మీరు అది చేస్తారు, అందులో తప్పులేదండి. మీకు వీడియోలు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే మానేస్తారు. కానీ వీడియోలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చెయ్యాలి, నా వీడియో ప్రజలకు వెళ్ళాలి,
అందరూ చూడాలి, వాళ్ళకి నచ్చాలి అన్న భావంతోనే చేస్తారండి. కంటెంట్ లేదు అంటే దానికి తీసి వాళ్ళకి అర్థం కాదండి. కంటెంట్ అంటే ఏంటి, బాగా తీయాలనే చూస్తాం, అందులో మ్యాటర్ ఉండాలంటారు. ఏం మ్యాటర్ ఉండాలో నాకైతే తెలియదు. ఏమండి, నా సాయశక్తిలో నేను వీడియో చేస్తున్నాను. తర్వాత చూసే వాళ్ళకి నచ్చాలి. ఫస్ట్ ఒక వీడియో పెట్టాను అనుకోండి, నేను కనీసం 3000 మంది వీడియో చూడాలి. అలా చూసిన రోజుని డబ్బులు వస్తాయి. నేను పెట్టి 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది. తర్వాత నుంచి ఏదో చిన్న చితగా పెడుతున్నాను, చూస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం చాలామంది నాకు సపోర్ట్ చేశారండి. చాలా రకంగా నాకు సపోర్ట్ చేశారు. నాకు అది చాలా సంతోషంగా ఉందండి. అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. 1000 మందిని 1100 మంది సబ్స్క్రైబర్ అయ్యారండి ఇప్పటికి. మీరు అన్ని వివరం చూడాలి అనుకుంటే నేను ఇప్పుడు నా వీడియో గురించే చెప్తానండి. మీరు వీడియో ఓపెన్ చేసిన తర్వాత నా ఫోటో వస్తుంది. ఆ ఫోటో దగ్గర అక్షయ ఛానల్ వెంకటరమణ అని వస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, నేను ఎన్ని వీడియోలు చేశాను, నాకు ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు, నాకు ఎంతమంది ఏ వీడియో ఎంతమంది చూస్తున్నారో మీకు అన్నీ తెలుస్తుంది అండి. మీకు అలా వివరంగా తెలుస్తుంది. అలాంటప్పుడు మీరు ఎవరికి న్యాయం చేయాలి, ఎవరి వీడియోలు చూడాలి, వీళ్ళకి చూస్తే కొంచెం ముందుకు వస్తారు అన్న ఆలోచన మీకు కలుగుతుందండి. చాలామందికి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూస్తున్నారు, కానీ దీని గురించి పూర్తిగా ఎవరికీ తెలియదండి. యూట్యూబ్ అంటే ఏంటో ఛానల్ పెట్టారు, వీడియోలు చేస్తున్నారు, చూస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ అంటే సబ్స్క్రైబ్ చేసేగానే డబ్బులు వచ్చేస్తాయి అన్న భావం చాలామందికి ఉందండి. కానీ అలా రాదండి. 1000 మంది సబ్స్క్రైబర్ అయితే చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? 10లోనే కదా చూస్తారు. మా ఉంటే 1000, 2000 ఇలా ఉంటారు. దానికైతే డబ్బులు రావండి. ఇంకా మానిటేషన్ అవ్వాలంటే 4000 గంటలు వాచింగ్ అవర్స్ రావాలంటండి. అది సాధ్యమయ్యే పని నా వీడియోలకి నాకు ఎంతమంది చూస్తున్నారో మీకు అర్థమవుతుందండి. మీరు ఆ ఛానల్ దగ్గర మీరు క్లిక్ చేస్తే పేరు అక్షయ వెంకటరమణ అని నా పేరు దగ్గర మీరు ఆన్ చేస్తే ఎంతమంది చూస్తున్నారో మీకు తెలిసిపోద్దండి. అది ఎంతవరకు చూశారు, ఎంతమంది చూస్తున్నారు అనేసి మీకు అర్థమైపోతుందండి. ఇది వరకు పెట్టిన వాళ్ళు ఏంటంటే లక్షల్లో ఉన్నారండి. 7 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు, 1,00,000 మంది ఇలా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఇప్పుడున్న యూట్యూబర్స్ అందరికీ కూడా. నాకు కనీసం 1500 మంది కూడా లేరండి. అలా రావాలంటే ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో తెలియదండి. ఏమండి, ఎన్ని వీడియోలు చేస్తే అంతమందికి రీచ్ అవుద్దో తెలియదండి. మీ దయ వల్ల చాలామందికి ఉపయోగం పడుతుంది. మీరు చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇలా మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి మీరు సహాయం చేసి మీరు వాళ్ళకి సపోర్ట్గా నిలబడితేనండి చాలామందికి నిజంగానే చాలా డబ్బులు వస్తున్నాయండి యూట్యూబ్లోని. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కొన్ని ఛానల్స్, వాళ్ళని ఫస్ట్లో నేను కూడా చాలా వీడియోలకి సబ్స్క్రైబ్ చేశానండి. చాలామందిని నేను చూస్తున్నాను. వాళ్ళు కొంటున్నారు, సపరేట్గా వ్యాపారాలు పెడుతున్నారు, ఉపాధి కల్పిస్తున్నాము అని అంటున్నారు. కానీ కాలంలో శ్రీదేవి అన్న అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆ అమ్మాయి చిన్న వయసే. ఏమండి, ఆ అమ్మాయి సేవ చేస్తుంది. నిజంగానే సేవకే అంకితం అయిపోయిందండి ఆ అమ్మాయి. ఎక్కడెక్కడికో ఊర్లు వెళ్ళిపోతుంది, పెళ్ళిళ్ళు చేస్తుంది, శ్రీమంతాలు చేస్తుంది. ఏమండి, వృద్ధులకి ఒక అమ్మాయి అయితే ఆవిడ చేతిలోనే కన్ను మూసింది, ఆవిడకి అంత్యక్రియలు చేసింది. ప్రతి కుటుంబాన్ని బాగా ఏమీ లేని కుటుంబాలన్నింటినీ సేకరించి చూసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తుంది. బట్టలు ఇస్తుంది, వండుకోవడానికి సామాగ్రి ఇస్తుంది, బియ్యం ఇస్తుంది, ఏది కావాలంటే అది తీసుకెళ్ళిస్తుంది. అన్నీ ఇచ్చినా సరే మళ్ళీ డబ్బులు కూడా ఇస్తుంది. ఆ అమ్మాయి సేవ నిజంగా వర్ణాతీతం అండి. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారండి ఈ రోజుల్లోని? తనకి కూడా చాలామంది సపోర్ట్గా నిలబడుతున్నారండి. నాకు చాలా బాగా నచ్చింది. అలా చెయ్యాలి అని నేను అనుకున్నా, నాకు అంత స్తోమత లేదు, అంతమంది సపోర్టు లేరు. నాకు మనసులో ఉంటుంది
కానీ ఈ వీడియో ద్వారాగానే కొంత మెసేజ్ అయితే ఇవ్వగలుగుతున్నానేమో అనిపిస్తుంది. నాకు ఎలా ఉన్నా మిగిలిన వాళ్ళకి మీరు చూడండి. లక్షల్లో ఉన్న వాళ్ళకి చూడతారో చూడకూడదో మీకు తెలియాలి. లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్నవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అండి. వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుకుంటున్నారు. నేను విమర్శించట్లేదు, మంచి చెడు ఆలోచించమంటున్నాను. ఏమండి, మీరు చేసే సహాయం బాగుండాలి అని అనుకుంటున్నానండి. నేను ఏం చెప్పినా సరే దాంట్లో మంచి ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. ఏమండి, మీరు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి ఈ వీడియో. అది ఎంతవరకు రీచ్ అవుతుందో, ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు కానండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదములండి. మంచినే చూడండి. ఈ వీడియోలో నేను ఎంతవరకు చెప్తున్నానో ఆలోచించండి. ఎవరిని నేను విమర్శించట్లేదండి. కాకపోతే కొంచెం వెనకబడిన వాళ్ళని ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఉన్నవాళ్ళు వెళ్ళి ఉన్నవాళ్ళకే పెట్టారంట, లేనోళ్ళు వెళ్ళి ఉన్నవాళ్ళకే పెట్టారంట అండి. అది సామెత. అదండి. నేను ఇంకా ఇంతకు మించి నేను వివరంగా ఏమీ చెప్పలేను. నా వీడియో మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలీదు. నాకు తోసింది ఇలాగే నేను చెప్పుకుంటూ వస్తానండి. ఇంకా చెప్పవలసింది చాలా ఉంది, లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఆపేస్తున్నాను. వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలాగే ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి. ఉన్నవాళ్ళు వీడియోలా, లేని వాళ్ళు వీడియోలా అని కాదండి. మీరు ఆలోచించుకుని ఎవరికి ఎక్కువగా సపోర్ట్ ఇవ్వాలో మీరు చూడండి. మీరు ఆలోచించుకోండి. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది, ఎవరికి సపోర్ట్ చేయాలో ఎవరికి లేదో అనేసి. లక్షల్లో ఉన్న వాళ్ళకి అంత అవసరం ఉండదు అంటే నేను చెప్పడానికి సరిపోను. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. లక్షల మంది ఎందుకో అయ్యారు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వీడియోలు చేసుకుంటూ వచ్చారు. ప్రతిదీని ఆ వీడియోలు మీకు నచ్చినాయి, అందుకని అన్ని లక్షల్లో మంది సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళకి. ఏమండి, వాళ్ళని తప్పుపట్టే అవకాశం మనకు లేదు. ఇక మీదట వాళ్ళకి సపోర్ట్ ఎక్కువగా ఇస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారాగా కొంత మెసేజ్ అయినా మీకు తెలియపరచాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందో నాకైతే తెలియదు. ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో చేరాలని ఆలోచిస్తున్నాను. అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. అది ఎంతవరకు ముందుకెళ్తుందో మీ చేతుల్లోనే ఉన్నది. ఎవరిని విమర్శించడం కాదండి ఇది. అందరికీ న్యాయం జరగాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకి ఇంకా సబ్స్క్రైబర్ చేస్తున్నారు. వందల్లో వేలలో సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకే చేస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. అదేనండి కొంచెం బాధ అనిపిస్తుంది. ఏ వీడియోలో నచ్చట్లేదు, లేకపోతే నచ్చే విధంగా తీయట్లేదు, నాకు అర్థం కావట్లేదండి. నా బాధనైతే నేను ఈ రకంగా మీకు విన్నవించుకుంటున్నాను. అందరూ బాగుండాలి. ఆ వీడియోలను కూడా కంపేర్ తెలుస్తుందండి. మీరు చూస్తున్నారు కాబట్టి ఏ వీడియోలు ఎలా ఉంటాయో మీకు తెలుస్తుందండి. వాళ్ళు ఎంత కంటెంట్ నుండి తీస్తున్నారో, ఉన్న వాళ్ళకి ఏం కంటెంట్ లేదో మీకు తెలుస్తుందండి. కాకపోతే ఏంటంటే దైవాధీనం, దేవుని నిర్ణయం అంటారు చూసారా, అలాగా దశ అలాగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. మనం ఎంత పాకులాడినా సరే దానికి ఉపయోగం ఉండదు. ఆ దశ అనేది రావాలి. మనం ఒకళ్ళని విమర్శించే రోజులు పోయినాయి. మన పని మనం చేసుకోవాలి, మన గురించి మనం పాకులాడాలి. ఒకళ్ళకి పెడితే బాగుంటుంది అని అనుకుంటాం. పెట్టగల స్తోమత ఉండాలి. ఉన్నవాళ్ళు ఆలోచన వాళ్ళకి వస్తుందో రాదో మనకు తెలియదు. ఏమండి, నేను చాలా వీడియోలు చూశానండి. ఒక్కొక్కరికి ఆవిడెవరో ఒక ఆవిడ 2 పిల్లలు ఉంటారు. ఆవిడకి 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆవిడకి. ఏమండి, ఆవిడ ఎంతసేపు వండుకుని పళ్ళెల నిండా పెట్టుకుని తినటం తప్పించి ఇంకోటి అయితే నాకు కనపడలేదండి.
అంతమంది ఆ వీడియోలు చూస్తున్నారు. ఆవిడకి లక్షల్లో డబ్బులు వస్తున్నాయంటండి. ఏమండి, ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక రకంగా మెసేజ్ అందరికీ ఇవ్వాలి అని నా మనసుకు అనిపిస్తుందండి. నేను ఎలా చెప్పాలో నాకైతే అర్థం కాదండి. ఎలా ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో అన్న ఆలోచన వస్తుంది ముందు. అన్నీ మాట్లాడాలని, నిజాలు చెప్పాలనిపిస్తుంది నాకైతే. ఆ నిజమే ఇప్పుడు పనికిరాదు. అన్నీ అబద్ధాలతో పబ్బం గడిపేసే రోజులు వచ్చేసినాయి అండి. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేకుండా పోతుందండి. ఆ అబద్ధమే నిలబడుతుంది, నిజం అసలు నిలబడతలేదండి. ఈ వీడియో చేస్తున్నందుకు ఎంతవరకు మీకు నచ్చుతుందో నాకైతే తెలియదండి. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మంచి చెడు అనేవి రెండు ఉంటాయి, మీకు బాగా తెలుస్తుంది. ఎవరికి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన మీకు రావాలి. ఎవరికి డబ్బులు అవసరమో మీకు తెలియాలి. వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళని ఆదరించండి. మీ ద్వారాగా అందరికీ మంచి జరగాలని నేను ఆశిస్తున్నానండి. నేను చేయగలిగింది ఈ వీడియో ద్వారా అందరికీ చేరాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పే మాటల్లో కొంచెం కాకపోతే కొంచెమైనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా మనసులోని ఉన్న భావం మీకు తెలియపరుస్తున్నాను. బాయ్ అండి అందరికీ.